ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆ స్థలాల్లో ఉండి పాలు పొంది ప్రభువుని ఆరాధించి ఆయన మహిమపరుస్తూ ఆసక్తితో ఆయన మాటలు వింటూ ఆత్మీయమైన ఆశీర్వాదాలను అనుభవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలు, దేవునికి స్తోత్రములు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుడు ఆయన మహా కనికర స్వరూపుడండి. భయంకరమైన వేసవిలో ఈ నెల ప్రారంభం నుంచి ఈ నెల ఆఖరి పునరుద్ధానపు ఆరాధన వరకు రెక్కల నీడలో దాచి కాచి కాపాడి ఆయన సురక్షితముగా క్షేమంగా నెమ్మదిగా సమాధానంగా ప్రభు మనల్ని నెలంతా నడిపించారు, పరిశుద్ధపరిచి బలపరిచారు, క్షేమాన్నిచ్చారు, పోషించారు, తృప్తిపరిచారు. నెల ఆఖరి పరిశుద్ధ ఆరాధనలో సజీవులమై ఆయన్ని స్తుతించి గణపరచుట్లుగా ఆయన పరిశుద్ధమైన వాక్యము ధ్యానించి ఆ వాక్య వెలుగులో మన జీవితాలను నూతనపరుచుకుని ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా దేవుడు మనకిచ్చిన మహా కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. ఆయన ఎడల కృతజ్ఞత కలిగిన వారిని ఆయన ఎన్నడూ మర్చిపోడు. వారికి మేలు చేస్తూ మేలుకరమైన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి యేసు ప్రభువారు ఇశ్రాయేలీయుల ప్రజలను చూసినప్పుడు వారు కాపరలేని గొర్రెల వలె చెదరపోయినట చూసి కనికరపడ్డాడు వారి మీద. వారి కాపరలేని గొర్రెల వలె ఉన్నారంట. దేవుడు వారి మీద కాపరలు నియమించాడు. కానీ ఆ కాపరులు వారి ఆలన పాలన చూడకుండా, ఆ కాపరులు వారిని పట్టించుకోకుండా, ఆ కాపరులు వారి పరిస్థితిని గుర్తించకుండా, ఆ కాపరులు వారిని పోషించకుండా, ఆ కాపరులు వారిని బలపరచకుండా, వారిని ఆదరించకుండా, వారి యోగక్షేమాలు చూడకుండా ఆ కాపరులంట వారిని విడిచారంట, వారిని పట్టించుకోవట్లేదంట. అందుకనే దేవుని వాక్యం అంటుంది, వారు కాపరి లేకనే బాధందుచున్నారు. జకర్యా 10:2 అంటాడు, వారు కాపరి లేకనే బాధపడుచున్నారు. ఎందుకని వారు కాపరులు ఉన్నారు, దేవుడు నియమించారు. కానీ ఆ కాపరులు దైవ భయం కలిగి, భక్తి కలిగి అప్పగించిన ఆ గొర్రెలను, ఆ మందను కాసుకొనుచు కాపాడుకొనుచు వారిని సురక్షితంగా నడిపించలేదంట. వాటిలో క్రొవ్విన వాటిని తింటున్నారంట, వాటిలో బలిసిన వాటిని తింటున్నారంట. సరే, వాటిని క్షేమంగా చూసారా? చూడలేదంట. వాటిలో గాయపడిన వాటిని కట్టుకట్టలేదంట. బలహీనమైన వాటిని బలపరిచేలాగా బలమైన ఆహారం పెట్టి వాటిని బలపరిచి, వాటిని బలహీనతలో వాటిని చూర్చుకోవట్లేదు. ఎందుకయ్యా అంటే ఆ కాపరులంట దేవుని భయం లేకుండా
అప్పగించిన మందను కాపాడకుండా వాటిని విడిచిపెట్టారు, బాధ్యత భారం లేకుండా. ఆ మంద ఎడల, గొర్రెల ఎడల ఒక పరిపూర్ణమైన ఒక కాపుదల అనేది వాటిని కాపాడకుండా విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు అంటాడు, వీరి కాపరులు నియమించాను కానీ వీరి కాపరులు ఉండినా లేనట్టుగానే ఉన్నారు. వీళ్ళ కాపరులో లేక బాధపడుతున్నారు. వాళ్ళ కాపరులు ఎలాగున్నారు తెలుసా? ఆడ యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 3వ వాక్యం నుంచి చదివినట్లయితే, గొర్రెలను మేపరు, బలహీనమైన వాటిని బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు, కఠిన మనస్కులై కాబట్టి కాపరి లేక అవి చెదిరిపోతున్నవి. అవి చెదిరిపోతున్నాయి, నలుదిక్కుల చెదిరిపోయాయి, నలుదిక్కుల చెదిరిపోతున్నారు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీలు. అప్పుడు దేవుడు ఆ ప్రజలను చూసి, కాపరు లేని గొర్రెల వలె వీరు చెదిరి ఉన్నారని దేవుడు చూసి వారి మీద కనికరపడి ఆయనే మంచి కాపరిగా వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. నేనే ఇక నుండి నా గొర్రెలకు మంచి కాపరిగా ఉండి నా గొర్రెలని ఇశ్రాయేలుని నేను నడిపిస్తాను, నేను కాపాడుతాను, నేను వారిని పోషించి వారిని మేపాలి అని దేవుడు మనసులో తీర్మానం చేసుకుని, నేను నా గొర్రెలకి మంచి కాపరిగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంది, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడండి. జీతగాడే, జీతగాడు కాపరిగాడు. జీతగాడు ఏ కొరకు తను వచ్చే సులాభం గారు చూస్తాడు. జీతగాడు ఎలా అంటే, తాను చూసినా, గొర్రెలను చూసినా, మేపినా, మేపకపోయినా, ఆ గొర్రెలను కాసినా, కాపుకపోయినా జీతగాడికి నెల జీతం వస్తుంది. వాడు జీతం మీద ఆధారపడతాడు కానీ అప్పగించిన గొర్రెల యొక్క యోగక్షేమాల గురించి పట్టించుకోడు. ఆ గొర్రెలను ఏమాత్రం వాటిని చూసుకోడు. ఎందుకంటే జీతగాడే. కానీ నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కాపరి ఎలాగంటే తన గొర్రెలను కాపాడుతాడు. తన గొర్రెల కొరకు మంచి కాపరి ప్రాణం పెడతాడు. తన గొర్రెల కొరకు దివారాత్రి వాటి క్షేమం కొరకు ఆలోచన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు వారు కాపరులేని గొర్రెల వలె చెదిరి ఉన్నారని వారి మీద కనికరపడి, జాలిపడి యేసు ప్రభు అంటాడు, నేనే నా గొర్రెలకు మంచి కాపరిగా ఉండి వారిని నడిపిస్తాను. ఆమేన్. మన గొర్రెలకు మంచి కాపరి ఎవరంటే యేసయ్య. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకు కాపరిగా నేను యెహోవాను నా జీవితానికి అన్వయించుకున్నాను. నా కాపరి ఎవరంటే యెహోవా. ఆయన మంచి కాపరిగా
గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, పరిశుద్ధమైన కాపరిగా, ఆయన ప్రేమ కలిగిన, కృప కలిగిన కాపరిగా, కనికరం కలిగిన కాపరిగా ఆయనను నడిపిస్తాడు. ఆయన నా జీవితంలో ఏ కొదువు లేక నన్ను పోషించి తృప్తిపరిచి నన్ను కాపాడుతాడు. అందుకనే నా జీవితానికి నేను యెహోవాను నా కాపరిగా నియమించుకున్నాను అంటున్నాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. మన కాపరి మంచి కాపరి, ప్రధాన కాపరి, పరిశుద్ధమైన కాపరి, గొప్ప కాపరి. ఆయన కృప కనికరములు కలిగిన కాపరే ఉన్నాడు, మన కాపరి అయిన యేసయ్య. ఆమేన్. జీతగాడు ఏం చేస్తాడంటే గొర్రెల తండ్రి పడుచుకోడు. వారి కాపరులు వారిని పట్టించుకోకుండా, వారి కాపరులు క్రొవ్వుని వాటిని తింటూ, వారి కాపరులు గొర్రెలను పట్టించుకోకుండా, వాటిని కాయకుండా, వాటిని మేపకుండా, వాటిని విడిచిపెట్టారంట. వారు మేపట్లేదంట. బలహీనమైన వాటిని బలపరచలేదు, రోగం వచ్చిన వాటిని కట్టుకడతలేదు, స్వస్థపరచట్లేదు, గాయపోయిన వాటిని కట్టుకడతలేదు, వాటిని విడిచిపెట్టాడు. చదిరిపోయిన గొర్రెలు తోడేళ్లకు, పులులకు, సింహాలకు, అడవి మృగాలకు ఆహారం అవుతున్నాయి. వాటి గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎవడు జీతగాడే. ప్రభువు నాతో మాట్లాడాడు. ఈ సేవకు రాకముందు నేను వేరే ఒక సేవకు వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు, అయ్యా అక్కడ జీతం ఇస్తారు, బాగా పోషిస్తారు, బాగా పిల్లలను చూసుకుంటారు, అంతా బాగుంటుందయ్యా అని చెప్పి నన్ను ప్రేరేపించారు కొంతమంది. ఆ సేవకు వెళ్ళాలని ప్రార్థన చేశా. ప్రభు అన్నాడు, నువ్వు జీతగాడివి కాదు, నా గొర్రెలకు మంచి కాపరిగా నేను ఏర్పరచుకున్నాను. జీతగాడే, నా గొర్రెలకు మంచి కాపరిగా నేను ఏర్పరచుకున్నాను. నువ్వు జీతగాడివి కాదు, నువ్వు స్వతంత్రుడుగా నా కొరకు నువ్వు నియమించబడిన వాడివై నువ్వు సేవ చేయాలి. నీకు అప్పగించిన ప్రతి వాటి మీద ఒక భారము, బాధ్యత కలిగి నా గొర్రెలు మీరు నడిపించాలని ప్రభువు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభు మాటకు లోబడి ప్రభు కృపకు అప్పగించుకుని ఆ జీతాలు ఇచ్చే సావుకు విడిచిపెట్టేశా. నేను రానని చెప్పేశా. అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడారు. ప్రభు నన్ను స్వతంత్రుడిగా పిలిచాడు. ఆయన కొరకు ఒక మంచి కాపరిగా ఆయన పరిచర్య చేయాలని, పరిశుద్ధుల ఉపదేశములో, పరిశుద్ధుల సహవాసములో నిలిచి గొప్ప పరిచర్య చేయాలని ప్రభు నన్ను పిలిచి, వాగ్దాన ప్రకారం నన్ను పిలిచి నాతో మాట్లాడాడు. నువ్వు జీతగాడివి కాదు, జీతగాడని ప్రభు చెప్పాడు. ఆయన ప్రభు కృపకు అప్పగించుకున్నప్పుడు ఆయన కృప మహాకనికరను బట్టి ఇదిగో ఈ ఉన్నతమైన కృపగల పరిచర్యలో ఆయన కృపగల పాత్రగా, ఆయన అప్పగించిన గొర్రెలను కాపాడే ఒక కాపరిగా ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు. ఆయన కృపలో బలపరిచి ఆయన పరిచర్యలో మహిమకరంగా ఆయన వాడుకుంటున్నాడు. అప్పగించిన ప్రతి బాధ్యతను, అప్పగించిన గొర్రెలను మనం ప్రతిరోజు వాటిని యోగక్షేమాలు చూసి పోషించాలి, తృప్తిపరచాలి. ఆ గొర్రెల కొరకు మనం ప్రార్థించాలి. ఏ విధము చేతను మనకు అప్పగించిన ఆ గొర్రెలు, ఆ ప్రజలను, ఆ ఆత్మలను ఆయన రాకడకు రాజ్యాన్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ఒక మంచి కాపరిగా, ఒక పరిపూర్ణమైన దేవునికి ఇష్టమైన కాపరిగా, ఆయన మహిమపరిచే కాపరిగా. ఆమేన్. రోజున కాపరు లేక ఏ గొర్రెలు బాధపడుతున్నాయి. సరైన బోధ లేక, సరైన ఉపదేశం లేక, సరైన నడిపింపు లేక, సరైన ఆలన పాలన లేక, సరైన ఆదరణ లేక ప్రభు వీటన్ని చెప్పాడు. నేను నా గొర్రెలకు మంచి కాపరిగా నేనుండి ఇక్కడి నుండి నా గొర్రెలు నేను నడిపిస్తానని ప్రభు ఒక మనసు నిలిపాడు. ప్రైజ్ ద లార్డ్. నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గొర్రెల కొరకు ప్రాణం పెట్టి, ప్రాణాన్ని తెగించి ఆయన సావుకు అప్పగించుకుని, ఆయన సావుకు సమర్పించుకుని ఆ సేవలో సంపూర్ణంగా ముందుకు నడిపించబడాలి. ఒక సేవకుడు కాపరిగా ప్రభు కృపకు అప్పగించుకోవాలి.
ఆ సేవకుడే తనకు అప్పగించిన గొర్రెలను ప్రాణానికి తెగించి ప్రభువు రాకడ రాజ్యానికి సిద్ధపరుస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయుత్తుపరుస్తాడు. ఆమేన్. చదవండి, ఆ మంచి కాపరి ఎలాంటి కాపరిగా ఉండాలని కోరుకున్నాడో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వాక్యం. యెషయా గ్రంథం 40:11 మాట ఏమిటంటే, గొర్రెల కాపురి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో తన గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని మెల్లగా నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరి, ఓ మంచి కాపరిగా నేను ఉంటాను. మంచి కాపరి ఏం చేస్తాడు? వాటిని మేపుతాడు, వాటిని మేపుతాడు, వాటిని సంరక్షిస్తాడు, వాటిని పోషిస్తాడు. వాటిల్లో కొంచెం పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా ఎత్తుకొని మోస్తాడు. మరియు ఆయన ఎక్కడికి నడిపించాలని అనుకున్నాడో వాటిని అలా విధంగా నడిపిస్తాడు ఆయన కృపను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మంచి కాపరైన యేసయ్య ఏం చేస్తున్నాడంటే, నేను నా గొర్రెల మందను మేపుతాను. ఎలా మేపుతాడు? ఎక్కడ మేపుతాడంటే, మంచి మేతగల స్థలంలో తీసుకెళ్ళి అక్కడ ఆయన మేపుతాడంట. ఎలాంటి మేతను ఇస్తాడంటే, పుష్టిగల ఆహారమును, మంచి మేతగల స్థలంలోని తీసుకెళ్ళి ఆయన మనల్ని మేపి మనల్ని పోషించి తృప్తిపరుస్తాడు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. నేను నా గొర్రెలను వెతికి ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాయో అక్కడి నుండి వాటిని తప్పించి ఆయా జనుల నుంచి నా ప్రజలైన వారిని తోడుకొని వచ్చి, ఆయా దేశం నుండి వారిని తోడుకొని వచ్చి నేను సమకూరుస్తాను, వాటి స్వదేశంలోనికి వాటికి తెస్తాను. మంచి మేతగల చోట నేను వాటిని మేపుతాను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పాటు చేసి అవి మంచి దొడ్డిలో పండుకున్నట్లుగా ఇశ్రాయేలు పర్వతాల మీద బలమైన మేతగల స్థలములందు నేను వాటిని మేపుతాను. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు పరిశుద్ధ పర్వతం మీద, గొప్ప పర్వతమైన ఇశ్రాయేలు పర్వతముల మీద వాటికి దొడ్డి ఏర్పరుస్తాను. అవి అక్కడ నెమ్మదిగా, సమాధానంగా, క్షేమంగా పండుకుంటాయి. అక్కడ బలమైన మంచి ఆహారం గల స్థలములో వాటిని నివసింపజేసి వాటిని మేపుతాను. మంచి కాపరి వాటిని మేపుతాడు. చెత్త చెదారమే కాదు, బలమైన ఆహారం పెడతాడు. నా గొర్రెలు బలం పొందుకోవాలి, జీవం పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. నిత్యము ఆ బలం పొందుకుని ఆరోగ్యముగా, క్షేమముగా, బలవంతమైన గొర్రెలుగా ఉండాలి. నా గొర్రెలకు బలమైన మంచి మేతగల స్థలములో నేను వాటిని పోషిస్తాను, వాటిని నేను మేపుతాను అంటున్నాడు దేవుడు. బలమైన ఆహారం చేత మేపుతానంట.
ఎక్కడ? ఇశ్రాయేలీయుల పర్వతం మీద. ఏ పర్వతములు అంటే అవి కర్మేలు పర్వతం మీదను, బాషను పర్వతం మీదను, గిల్బోవా పర్వతం మీదను, అక్కడ మేతగల స్థలములందు నేటు వాణిని మేపుతానంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కర్మేలు ఉన్నతమైన పర్వతం, ప్రార్థనా శిఖరము కలిగిన పర్వతం, ఆ స్థలము మేత భూములు కలిగిన పర్వతం, పచ్చగా బయలు ఉంటాయి. ఆ పర్వతం మీద నేను నా ప్రజల ఇశ్రాయేలును నేను మేపుతాను. ఎలా? బలమైన ఆహారం చేతని వాటిని మేపు వాటిని బలపరుస్తాను. బలమైన ఆహారం కావాలి ఈ రోజున గొర్రెలకు. చెత్త చెదారం కాదు, అనవసరమైనవి కాదు, వ్యర్థమైన ఆహారం కాదు. గొర్రెలకి బలమును ఆరోగ్యమును కలుగు చేయు. పుష్టి కలిగిన బలమైన మంచి మేతగల స్థలములో వాటిని మేపాల. మంచి మేతగల స్థలం ఎక్కడ? అపోస్తుల సంఘం, యేసు రక్తం చేత కడగబడి నియమించబడిన పరిశుద్ధుల సంఘం. అపోస్తుల ఉపదేశము, అపోస్తుల సహవాసము, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తులకు ప్రార్థన కలిగిన ఉపదేశము కలిగిన సంఘం, మేత కలిగిన స్థలం. అక్కడ బలమైన ఆహారము చేత ఆ మేత కలిగిన స్థలం నేను మేపుతాను. కర్మేలు అనుభవంలో మేము మేపుతాను. కర్మేలు పర్వతం కలిగిన పచ్చని బయలులో మేపుతాను. ఆ పచ్చని మేతగల స్థలములైన వాటిని మేపుతాను. ఎలా మీద? బలమైన ఆహారం. ప్రైజ్ ది లార్డ్. బలమైన ఆహారం, బలం పొందుకునే ఆహారం చేత తృప్తి పొందుకోవాలి. బలం పొందుకుని, శక్తి పొందుకుని వారు నానాటికి బలాభివృద్ధి చెందాలి. నానాటిగా గొర్రెలు బలం పొందుకుని, శక్తిని పొందుకుని దేవునికి మహిమకరంగా జీవించే గొర్రెలుగా బ్రతకాలి, ఉండాలి, జీవించాలని దేవుని ఆశ. ఏలియా జీవితంలో బలహీనమైన పరిస్థితుల్లో బలహీనమైపోయి ఒక స్త్రీ యెజబెల్ భయపెడితే నీ ప్రాణం రేపు చేస్తాను, కాసుకో అంది. ప్రాణానికి భయపడి పరుగు పరుగున వెళ్ళాడు. అరణ్యంలో వెళ్ళాడు. ఎంతో దూరం వెళ్ళిపోయి అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేశాడు. ప్రభా, ఇక చాలు ప్రభా, నేను చేయవలసిన సేవ సరిపోయింది, చాలు ప్రభా, ఎంత మట్టుకు చాలు ప్రభా, నా ప్రాణం తీసేసుకో, నన్ను చంపేచ్చే ప్రభా, నా ప్రాణం తీసుకో ప్రభా, ఇవి చాలు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు చూశాడు. ఎగసాలు అంటాడేంట్రా, చేయవలసింది ఎంతో ఉంది, ఇవి చాలులే ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నన్ను తీసేసుకో ప్రభా అంటాడు. వ్యర్థమైన ప్రార్థన చేస్తున్నాడు అని దేవుడు తన దూతను పంపించాడు. దేవదూత వచ్చింది. ఓ ఏలియా, లే పైకి అండి. లేచాడు. వెంటనే వేడి అప్పం మాంసం పెట్టాడు, తిన్నాడు శుభ్రంగా. స్తోత్రం, హల్లెలూయా అని మళ్ళీ పండుకున్నాడు. ఓ ఏలియా, లే. మరలా ఆహారం పెట్టింది, మరలా రొట్టె మాంసం పెట్టి తిన్నాడు. తిని మళ్ళీ పండుకోపోతే, ఓయ్ నీకు ఆహారం ఎందుకు పెట్టాను, నీకు ఈ మేత ఎందుకు వేసాను, మరలా తిని పండుకుంటానికి కాదు, లే. శక్తికి మించిన ప్రయాణం నీవు చేయవలసి ఉన్నది. రాజులను అభిషేకించబోతున్నావు, నీ ద్వారా ప్రవక్తలను అభిషేకించబోతున్నావు. నీ తర్వాతగా లే, ప్రవక్తలను అభిషేకించాలి, రాజులను అభిషేకించాలి. నువ్వు నీ సేవ ముగియలా, నీ సేవ బహుగా ఇంకా నువ్వు విస్తారంగా ఉంది. నువ్వు చేయవలసిన సేవ. లేచి నడుము కొట్టుకో, బయలుదేరు. ఆ ఆహార బలము చేత ఏలియా 40 రాత్రింబగళ్ళు అతడు అరణ్యములో నడిచి వెళ్ళాడు. ఆ ఆహార బలము చేత, ఆ శక్తి చేత, బలమైన ఆహారం చేత బలపరచబడి
శక్తిని పొందుకుని, దేవుని కృపను, బలమును, శక్తిని పొందుకుని 40 రాత్రింబగలు నడిచి వెళ్ళి రాజులను అభిషేకించాడు. తనకు మారుగా ప్రవక్తలను అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఓ బలమైన ఆహారం దేవుడు పెడతాడు. ఆహార బలము చేతను బలం పొందుకుని దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా, ఒక ప్రవక్తగా, ఒక శక్తివంతమైన సావుకుడుగా నువ్వు నడిపించబడాలి. కాపరిగా నీ సేవ ఇంకా ఉంది. చేయవలసిన సేవ ఎంత ఉంది. సర్వ జనాంగాన్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఆయన ఎటు నిలవబెట్టాలి. ఓ గొప్ప జనాంగాన్ని ప్రభు రాకడ సిద్ధపరచాలి. రాకడలో ఆయన ఎటు నిలవబెట్టడానికి నువ్వు సిద్ధపరచు. రాజులను అభిషేకించాలి, ప్రవక్తలను అభిషేకించాలి. నీ ఎడల నా ఉద్దేశములు నెరవేర్చబడందరూ నీ విడువని ఎడపాయనని వాగ్దానం చేసిన దేవుడు బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఎవరికి భయపడకుండా అతనున్న భయము, కలవరము, ఆందోళన, పిరికితనం పారిపోయింది. ఆహార బలము చేత ధైర్యంగా, ఎవరికి భయపడకుండా ధైర్యంగా ముందుకు నడవసాగాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి బలమైన మేత స్థలము దగ్గర ఆహారము చేత నా దేవుడు నిన్ను పోషించి తన గొర్రెలను తృప్తిపరిచి బలపరిచి ఆధ్యాత్మికమైన బలము చేత నడిపించాలని నా దేవుడు ఆశపడి ఆయన మంచి కాపరిగా ప్రత్యక్షమై ఉన్నాడు మన మధ్యలో. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యంలో, మీకు బలమైన ఆహారం పెడదామని అనుకున్నా, కానీ బలమైన ఆహారం తినే స్థితి మీకు లేదు. మీరు పసిపిల్లలుగానే ఉన్నారని అంటున్నాడు. చదవండి. కాలమును బట్టి చూసితే మీరు బోధకులై ఉండాలి. దేవోక్తులలో మొదటి మూల పాఠములను మరలా మీకు బోధింపవలసి వచ్చినే. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పౌలు అంటాడు, నీతి వాక్యం విషయంలో పసిపిల్లలు ఎలాగుంటారు? అనుభవ జ్ఞానం లేని వారే ఉంటారు. మీరు ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్నారు, ఎంతో కాలం నుంచి సంఘంలో ఉన్నారు, ఎంతో కాలం నుంచి మీరు దేవుని బిడ్డగా ఉన్నారు, కానీ మీరు బోధకులుగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే, మీ సీనియారిటీని చూస్తే, కానీ మీరు ఎలాగున్నారంటే పసిపిల్లలా ఉన్నారు. పసిపిల్లలాగా ఉన్నారు. బలమైన ఆహారం పెడదాం, బిర్యానీ పెడదాం అనుకున్నా, కానీ బిర్యానీ తినే వయసులో మీకు కనపడలే. నాకు ఆ బిర్యానీ మీ పెడితే అరుగుదల ఉండదు. మీకు బలమైన ఆహారం మీకు తగదు. బలమైన ఆహారం చేత మిమ్మల్ని బలపరిచి, మిమ్మల్ని బలమైన ఆహారం చేత బలవంతులుగా నడిపించాలని ఆశపడుతున్నాను, కానీ ఆ బలమైన ఆహారం మీకు తగట్లా. మీరు పాలు త్రాగే వయసులో ఉన్నారు. పాలు త్రాగే వయసులో శిశువులు పోలిన వారే ఉన్నారు. పాలు తాగే వారికి బలమైన ఆహారం పెడతారన్నా? పాలు తాగే వారికి ఏం పెడతారంటే పాలే తాగిస్తారు. పాలు తాగే వాళ్ళకి చికెన్ బిర్యానీ తెచ్చి, మటన్ ముక్కలు తెచ్చి కొరకొర అని తాగుతుంటాడా? వాడికి అరిగిద్దా? అరగదో. మీరు పాలు త్రాగే వాళ్ళే, మీరు శిశువులాగా ఉన్నారు. ఎందుకంటే మీకు బలమైన ఆహారం పెట్టలే. ఎవడో మిమ్మల్ని నడిపించిన వారు మీకు బలమైన ఆహారం పెట్టలా. మిమ్మల్ని మేపిని పోషించిన వారు బలమైన ఆహారం పెట్టలా. వాళ్ళు కాలం గడుపుకున్నారు, పబ్బం గడుపుకున్నారు, వారు అవసరాలు తెచ్చుకున్నారు, అక్కడ తెచ్చుకున్నారు. మిమ్మల్ని పట్టించుకోరా. ఏమండి, ఈరోజు సమాజం, సంఘం చూడండి, ముచ్చట్లు చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. సమాజం, సంఘంలో ముచ్చట్లు చెబుతున్నారు ఎంతోమంది. పిట్టగాథలు చెబుతున్నారు, పిట్ట కథలు చెబుతూ ఉన్నారు ఎంతోమంది. పిట్టగాథలు,
ఆ కథలు ఈ కథలు చెప్పి మొత్తం జనాలు నవ్వించి నవ్వించి ఆమేన్ హల్లెలూయా దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ జనానికి అబ్బా ఏం చెప్పాడు అనుకుంటున్నారు. పిట్టగాథలు కాదు, ముచ్చట్లు కాదు. ఈరోజు సంఘంలో కావాల్సింది ఒక కాపరిగా, ఒక సావుకుడిగా చేయవలసిన ఏమిటంటే తన గొర్రెలకు బలమైన మేత కలిగిన స్థలములో వాటిని మేపాలి, వాటిని బలపరచాలి. దినదినము గొర్రెలు బలము పొందుకుని, శక్తిని పొందుకుని, దేవుని కృపలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, యథార్థతలో, భక్తిలో, నీతి వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా నడిపించబడాలి. ఈ గొర్రెలు బలం పొందుకోవాలి. ఒక దేవుని బిడ్డలో, దేవుని సంఘం. ఆమేన్. నీతి వాక్యం విషయంలో అనుభవం లేని వాళ్ళు, అంటే నీతి వాక్యము ఉన్న విషయంలో వాళ్ళకి అనుభవం లేదంటే అసలు సత్యం తెలవదు వాళ్ళకి. వాళ్ళు సత్యం గ్రహించలేకపోయారు, వారి సర్వసత్యముల ముందు నడవలేకపోయారు. నీతిని వాక్యం వారికి గుర్తు రావట్లా, వారికి తెలియట్లా, వాళ్ళు అర్థం చేసుకోవట్లా. ఆ నీతి వాక్యాన్ని యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. పరిశుద్ధ రాకడ రాజ్యానికి నేను ఒక పరిశుద్ధమైన దేవుని సంఘముగా సిద్ధపడాలనే ఒక ఆ పరిపూర్ణమైన సత్యం, ఆ పరిపూర్ణమైన ఆ నీతి వాక్యములన్న ఉపదేశం వారికి వివరించబడలేదు. వాళ్ళకి తెలియపరచిన ఉపదేశం లేకుండానే ఈరోజున అనేకులు తమ మందను గొర్రెలను కాచుతున్నారు, మేపుతున్నారు, నడుపుతున్నారు. కానీ అవి బలం లేకుండా బలమైన ఆహారం తినేవాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్న పరిశుద్ధాత్మ యొక్క ఉపదేశంతో కూడిన ఆ బలమైన ఆహారం గద్దింపు, హెచ్చరింపు, హెచ్చరించి కలిగి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు బలం లేని వాళ్ళు. వాళ్ళకి బలమైన ఆహారం వాళ్ళకి తినలా. హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, సరిచేసి దేవుని పరిశుద్ధమైన నీతి వాక్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వారే యేసు క్రీస్తు రాకడ కొరకు ఒక సంపూర్ణమైన పరిశుద్ధమైన బలమైన సంఘముగా సిద్ధపడి ఆయన వచ్చేప్పుడు బలవంతులుగా ఆయన ఎదుర్కోన్నట్లుగా సిద్ధపరచాలి ఒక కాపరి, ఒక సావుకుడు ఈ రోజున. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితుల్లో మీరు లేరంటాడు పౌలు హెబ్రీలో. ఆ సంఘం చేయడం అలాంటి అనుభవం మీరు లేరు. మీరు పాలు తాగే వాళ్ళుగా ఉన్నారు, శిశువులను పోలి ఉన్నారు. అయ్యో, మీరు బోధకులై అనేకులకి మీ సాక్ష్యాన్ని, మీ సత్యాన్ని చెబుతూ, దేవుని సత్యాన్ని అనేకులు ప్రభు మార్గం నడిపేసే వారిగా ఉంటారు అనుకున్నాను నేను మిమ్మల్ని చూసి, మీ సీనియారిటీని చూసి. అయ్యో, మీకు బలమైన ఆహారం ఎవడు పెట్టలేదే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, అందుకే నేను నా గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంటే ప్రాణం పెడతాడు, ప్రాణం ఇస్తాడు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన కలువరి గిరిలో రక్త శక్తిదారిగా ఆయన బలిగారు, ప్రాణం ఇచ్చారు. ఆయన ప్రాణం ఇవ్వటానికి ఆయన దిగివచ్చాడు ఓ మంచి పరిశుద్ధమైన కాపరిగా. ఆమేన్. అందుకనే గొర్రెలకు నేను మంచి కాపరిని అంటున్నాడు దావీదు. యెహోవా నా కాపరని ఆయన కాపరిగా తన జీవితానికి అన్వయించుకున్నాడు. ఆ కాపరి యొక్క చేతిలో ఉండి, ఆ కాపరి నడిపింపులో ఉండి, ఆ కాపరి మేపుతున్నప్పుడు ఆ మేత, ఆ బలమైన ఆహారం భుజిస్తూ దావీదు బలం పొందుకున్నవాడే దేవుని కృపలో ఎదిగి వర్ధిల్లి దేవునికి ఇష్టానుసారమైనవాడిగా మార్చబడ్డాడు. ఆమేన్. యోబు గ్రంథంలో అంటాడు, బలవంతులు దైవికంగా కొనిపోతారంటాడు యోబు. ఏలియా ఆహార బలము చేత బలం పొందుకున్నవాడే 40 రాత్రి భాగాల్లో దేవుని పరిచర్య చేసి సువార్తను ప్రకటించి రాజులను ప్రవక్తలను అభిషేకించిన తర్వాత ఏలియా దైవికముగా బలం పొందుకుని, దైవికముగా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు దిగి వచ్చినప్పుడు ఆయన కొరకు ఆయన మహిమతో ఆయన సజీవుడిగా ఎత్తపడ్డాడు, మేఘాల మీద ఎత్తపడ్డాడు, నడిపించబడ్డాడు. ఆమేన్. దైవికంగా కొనిపోయాడు ఏలియా ఆహార బలము చేత. అట్టి ఆహార బలము చేత నా దేవుడిని తృప్తిపరిచి, నా దేవుడిని బలపరిచి,
నా దేవుడు నిన్ను అభిషేకించి, నా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి, మంచి మేతగల స్థలములో నిన్ను నీ కుటుంబాన్ని స్థిరపరిచి నిన్ను నడిపించునుగాక, పోషించునుగాక, బలపరచునుగాక, పరిశుద్ధపరిచి అభిషేకించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రెండవదిగా మన కాపరి, మంచి కాపరి, మంచి మేతగల చోట బలమైన ఆహారం ఇస్తాం, ఆయన బలపరిచి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆహారం, నా శరీరము తిని నా రక్తం త్రాగవాడు ఎన్నడూ చనిపోడు, చనిపోయినను వాడు మరలా బ్రతుకును అంటాడు. ప్రైజ్ ద లార్డ్. నేనే జీవాహారమును. ప్రైజ్ ద లార్డ్. జీవాహారమైన ఆయన వాక్యమైన ఆహారం చేత మనకొక్కరిని బలపరిచి, పరిశుద్ధపరిచి, అభిషేకించి, ఆయన బలమైన కృపగల మార్గాల్లో మన ప్రభు మనల్ని ఓ మంచి కాపరిగా మనం చేపట్టుకుని, ఆయన కృపచేత మనల్ని మంచి మేతగల స్థలంలో స్థిరపరిచి ఆయన మేపుతాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ధైర్యపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా ప్రభు అంటాడు, ఆయన ఎత్తుకొని మోస్తాడంట. మంచి కాపరి ఏం చేస్తాడంటే ఎత్తుకొని మోస్తాడు. కొన్ని నడవలేని ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటాయి, కొన్ని నడవలేని ఉండేటప్పుడు వాటిని ఎత్తుకొని మోస్తాడు. భుజం మీద ఎత్తుకొని భుజ స్కంధాల మీద మోస్తాడు. వాటి భారం ఆయన మోస్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారు, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను సాత్వికుడును దీన మనసు కలవాలి. మీ కాడి నా మీద వేయండి, మీ భారం అంతా నేను మోసి మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని మోసి మిమ్మల్ని భరిస్తాను, మిమ్మల్ని మేపుతాను అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ముదిమొచ్చు వరకు నిన్ను ఎత్తుకొనుచు, నిన్ను మోయిచు, నేను ఎత్తుకొనివాడు, రక్షించువాడు నేనే అంటాడు. ముదిమోచు వరకు నేను ఎత్తుకొనివాడు నేనే, ముదిమోచు వరకు నువ్వు ఎత్తుకొనుచు, నిన్ను రక్షించువాడును నేనే. మోషే అంటాడు, అయ్యా ఈ ప్రజలను మోసుకెళ్ళు, ఈ ప్రజలను మోయటం నా వల్ల కాదు, ఈ భారం నేను మొయలేను, ఈ ప్రజలు నేను మొయలేను, నా వల్ల కాదు, నా మాట వింటలేదు. ఇంత గొప్ప జనాంగాన్ని నన్ను ఎలా భరింపును, ఎలాగ భరిస్తానయ్యా, నా వల్ల ఏం తెలుస్తుందయ్యా, నేను ఒక్కడిని, నా వల్ల కాదైనా భరించలేనే, మొయలేనే అన్నాడు. ప్రభు అన్నాడు, మోషే నేను ఉన్నాడు నీకు తోడుగా, నీతో కూడా నేనున్నాను, ఆ ప్రజల భారాన్ని నేను మోస్తాను, నేను భరిస్తాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఎలా మోసేది తెలుసా? గద్ద తన రెక్కల మీద తన పిల్లని ఎలాగ మోస్తుందో అలాగున తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఆయన మోసుకుంటూ వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చాడు తెలుసా? పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని దాకా తీసుకొచ్చి వారిని అక్కడ పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. మీరు ఈ చోటుకు చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు. ప్రైజ్ ద లార్డ్. మనుషుడు తన కుమారుని ఎత్తుకొని ఎలాగూ మోస్తాడో అలాగూ మీ దేవుడని యెహోవా ఐగుప్తుల నుంచి మీరు బయలుదేరిన క్షణం నుంచి ఆయన మిమ్మల్ని ఎలాగో ఎత్తుకొని మోయిచు
ఆయన ఎత్తుకొని మోస్తూ వచ్చాడు. మీ కాళ్ళు వాయలా, మీ చేతులు వాయలా, మీ ముఖం వాయలా, మీ చెప్పులు తెగల, మీ బట్టలు మాసిపోలా, చినిగిపోలేదు. కారణం ఏమిటంటే ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మోయిచూ వచ్చాడు మీ దేవుడు. జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞులు ఆయన మహిమపరచని అంటున్నాడు. ఆయన మన బ్రతుకు దినములనేట ఆయన మనం ఎత్తుకొని మోయిచు మనల్ని కాపాడువాడు, సంరక్షించువాడు, పోషించువాడు, తృప్తిపరచువాడు, బలపరచువాడు, ధైర్యపరచువాడు. ఆయన వచ్చు మార్గం అంతటిలో ఆయన ఎత్తుకొని మోయిచు వచ్చాడు. మన భారం అంతా ఆయన మీద వేస్తే ఆయన మోస్తానంటున్నాడు. మీ భారం నా మీద వేయండి, మా భారం మోయలేనిది యెహోవా. మా భారం నీ మీద వేస్తున్నాం, నీవే మా భారమును మోయిచు. మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, మమ్మల్ని రక్షించాయంటే దేవుడిని, ప్రజలను ఆయన ఎత్తుకుని మోస్తూ వచ్చాడు. ఆయన మోస్తాడండి. ఎప్పటి వరకు ఎత్తుకొని మోస్తాడంటే ముద్ది మోచు వరకు నేను ఎత్తుకొని మోయేవాడు నేనే, నిన్ను రక్షించువాడని నేనే, నిన్ను కాపాడువాడు నేనే అంటున్నాడు నా దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. మన మంచి కాపురి ఎలాగుందంటే మనల్ని ఎత్తుకొని మోస్తాడు. మన భారము, మన బాధ్యతలు ఆయన భరిస్తాడు. మన పాప భారం అంతా ఆయన మోసాడు సిలువలో. పాప భారము, శాప భారము, మనం చేస్తున్న అన్యాయం, అక్రమం, అవినీతి, ప్రతి దేవునికి విరోధమైన చేసిన కార్యములన్నీ, మన రోగాల భారం, వ్యాధుల భారం అంతా యేసు ప్రభు సిలువలో మోసి, ఆ సిలువలో ఆయన భరించి మన భారం అంతా ఆయన రక్తం చిందించి ప్రాణమర్పించి మన భారం అంతా ఆయన మోసి మన పాప, శాప, అంధకార, రోగ, వ్యాధి భారములను నుంచి మనకి విడుదల, విమోచన, రక్షణ, నిత్య జీవాన్ని ప్రసాదించాడు. ఆమేన్. సిలువలో మన భారం అంతా మోసాడు. మన పాప భారం, కన్నీటి భారం మోసాడు. వ్యాధులనే భారాన్ని మోసాడు. మన శాపం అనే భారాన్ని మోసాడు. ఆయన మన భారమంతయు సిలువలో మోసి మన భారమును ఆయన భరించాడు. మన భారమును ఆయన భరించాడు. ఆయన మన గొప్ప విడుదలను, విమోచనను మన దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన కాపరి ఎవరంటే మన భారమును మోయువాడు. ఆయన మనల్ని మోయించు, ఎత్తుకొనుచు, మనల్ని కాపాడువాడు, మనల్ని సంరక్షించువాడు. కొంచెం మొయ్యా, కొంచెం మొయ్యడం మాత్రరా. ప్రభా, నేను నిన్ను మోస్తున్నాను. ఓ పాస్టర్ గారు వెళ్తూ వెళ్తూ దైవజనుడు ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు దేవుడు నీకు తోడుకొని నడిపిస్తానన్నాడు. నడిపిస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఇద్దరు రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి, రెండు నడకలు. ఆ తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక పాదే ఉంది. అక్కడ కొన్ని ముళ్ళ కంపలు, కొంచెం అంతా భయంకరంగా ఉంది. అక్కడ దాకా వచ్చి ఇక్కడ దాకా ఎవరు కనపడలా. అవతలకి వెళ్ళి మరో 2 పాదలు. అప్పుడు ప్రభువా, నేను తోడుగా ఉంటానన్నావు, నీతో కూడా వస్తానన్నావు, మరి ఏంటి ప్రభా ముళ్ళ పొదలు అవన్నీ వచ్చిన తర్వాత నన్ను విడిచిపెట్టావు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, విడిచిపెట్టలా. ఆ కనపడుతున్న ఆ పాదపు అడుగులు ఎవరి అంటే నాయి. మరి నాయి ప్రభా, నిన్ను నేను ఎత్తుకొని నిన్ను మోసుకుంటూ అవతాలకు తీసుకెళ్ళి మరలా దించాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయన పిల్లలకు ఏ అపాయము, ఏ ఆపద రాకుండా
ఆయన పిల్లలకు ఏ అపాయం ఏ ఆపద రాకుండా, వాళ్ళ కాళ్ళు వాయకుండా, వాళ్ళ పాదాలు వాయకుండా, వాళ్ళ చెప్పులు తెక్కకుండా, వాళ్ళ చేతులు వాయకుండా, ముఖం వాయకుండా, వారి అరికాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ఆయన వారిని ఎత్తుకొని మోయిచూ నడిపించే కాపరి మన దేవుడు. ఆమేన్. మన కాపరి మనం ఎత్తుకొని మోస్తాడు. మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఎత్తుకొని మనం మోస్తూ, మనం సంరక్షిస్తూ, మన యోగక్షేమాలు చూస్తూ, మనం చేస్తున్న పాప అపరాధ భారములన్నీ ఆ పరిస్థితిని ఆయన మోస్తూ, సిలువలో మన పాప భారం, శాపవారం, మన భారం అంతా ఆయన మోసి, ఆ సిలువలో మన భారాన్ని ఆయన మోసి, ఆ భారాన్ని పరిహరించి మన గొప్ప విడుదలను, మనకు రక్షణను, మనకు నిత్య జీవాన్ని, మనకి నిత్య సమాధానం, సంతోషాన్ని ప్రభు మనకి అనుగ్రహించారు ఆయన కృపను బట్టి. ఆమేన్. ఆయన మంచి కాపరి, మన కొరకు మన భారం అంతా మోసే సిలువలో ఆయన ప్రాణం ఇచ్చారు, చనిపోయారు, ఆయన సజీవుడిగా లేచాడు. ఆయన మనకి గొప్ప విమోచన కలుగు చేశాడు రక్త ప్రోక్షణ ద్వారా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మన కాపరి ఏం చేస్తాడంటే, మొదటిగా ఆయన మనకు ముందుగా వెలుచు మనల్ని నడిపిస్తాడంట. మన కాపరి మనకు ముందుగా వెళ్ళి మనల్ని నడిపిస్తాడు. గొర్రెలకు ముందు కాపరి వెళ్తాడు, మేకలకి వెనక కాపరి నడుస్తాడు. ఎందుకంటే మేకలో ఏది కనపడితే ఆ ధనమని ఆ చెట్టును పట్టుకుని ఏలాడతాయి. గొర్రెలట్ట కాదు, కాపరి వెళ్తున్నానికి ముందు ఆ గొర్రెలు ఆ కాపరిని వెనకాలే ఎట్లా వెళ్తున్నా అట్లాగే నడుచుకుంటూ వెళ్తాయి, అటు ఇటు చూడవు, కాపరిని ఫాలో అవుతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నా స్వరం వింటాయి, అవి నన్ను గుర్తుపడతాయి అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆమేన్. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను గుర్తుపడతాయి, నా గొర్రెలను నేను ఎరుగుదును. ఆయన గొర్రెలకు ముందుగా నడుస్తాడండి. యోహాను సువార్త 10:10 చూడండి. 10:4 చూడండి. వెలుపలకు నడిపించినప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుచును. ఆ గొర్రెలు ఆయన స్వరముని కనుక ఆయన్ని వెంబడిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలకు ముందు నడుస్తాడు, వాటిని నడిపిస్తాడు. ఎందుకు వెనక నడవచ్చుగా, ముందే నడుస్తాడంటే అవి వెళ్తున్నప్పుడు ముందు వాటిని నడిపిస్తున్నప్పుడు ముందు ఏమన్నా అడ్డాలు వచ్చినాయి అనుకోండి, ఆటంకాలు వచ్చినాయి అనుకోండి, ఏమన్నా కొండలు, ఏమన్నా గుట్టలు, మెట్టలు, ఏమన్నా తోడేళ్ళు, ఏమన్నా పులులు, ఏమన్నా సింహాలు ఎదురొచ్చినాయి అనుకోండి, వాటిని నిర్మూలపరిచి వాటిని పారద్రోలి తన గొర్రెలను క్షేమముగా, ఆరోగ్యముగా, ఆశీర్వాదకరంగా నడిపించాలని ఆయన గొర్రెలకు ముందు నడుస్తాడు గొర్రెల కాపరి. ప్రైజ్ ది లార్డ్. మెట్టగా ఉన్న స్థలములను సరాలం చేసు ఆయన తన గొర్రెలను నడిపిస్తాడు క్షేమకరమైన మార్గములో, సురక్షితమైన మార్గములో, పరిశుద్ధమైన రాజ మార్గములో, పరిపూర్ణమైన పవిత్రమైన మార్గములో. ఏ అపాయము, ఏ ఆపద వాటికి సంభవించకుండా, ఏ శత్రు వాటిని ముట్టకుండా ఉండినట్లుగా తన గొర్రెలకు ముందు ఆయన కాపరిగా గొర్రెలకు ముందు నడుస్తాడు, వాటిని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెలకు ముందు కాపరి నడవాలి.
ఎక్కడ నడిపిస్తాడో 49వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వాక్యం చూడండి. వారు యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బొగ్గల యొద్దకు వాటిని నడిపించును. వాటికి ఆకలైనను దప్పికైనను కలుగదు. ఎండమావులైన ఎండైన వాటికి తగులదు. ప్రైజ్ ది లార్డ్. వాటిని ఎలాగ నడిపిస్తాడు? ఎక్కడ నడిపిస్తాడు? నీటి బొగ్గుల యొద్ద నడిపిస్తాడంట. ఆకలైనను దాహమైనను, ఎండైనను వడదెబ్బైనను వాళ్ళకి ఏమి తగలకుండా ఆయన కాపరిగా ఉండి ఆయన వాటిని నడిపిస్తాడంట. ఎలా నడిపిస్తాడంటే నీటి బొగ్గల యొద్ద, జీవజలపు ఓటల యొద్ద నడిపిస్తాడు, తృప్తిపరుస్తాడు. దాహం అనేది లేదు, దప్పిక అనేది ఉండదు. ఆకలి లేకుండా మంచి మేతగల స్థలంలో బలమైన ఆహారం చేత తృప్తిపరిచి పోషించి బలపరుస్తాడు. ఆ నడిపించిన వాడి కాళ్ళకు రాయి తగలకుండా, వాటి పాదములకు ఏ అపాయం తగలకుండా వాటిని ఎత్తుకొని మోయిస్తూ వస్తాడు. దానికి మంచి కాపురాలుగా ఉంటే ఆయన నీటి బొగ్గల యొద్ద వాటిని నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీటి బొగ్గల యొద్ద, జీవజలముల ఓట యొద్దకు నడిపిస్తాడు. దావీదు అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు తెచ్చున్నాడు, శాంతి కరముల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించున్నాడు. శాంతి అంటే అక్కడ ప్రశాంతత, నెమ్మది, సమాధానం. ఆయన నడిపిస్తున్నప్పుడు ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఆకలేదు, దప్పికేయదు. తృప్తిగా పోషిస్తాడు, బలపరుస్తాడు. జీవజల ఓట దగ్గర నడిపిస్తాడు, నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఆయనే జీవజలపు ఓట అయి ఉన్నాడు. పగలు ఎండ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఆయన పగలు మేఘస్తంభములను, రాత్రి అగ్నిస్తంభములను ఆయన తన ప్రజలకు తోడుగా ఉండి వారికి ముందు నడుస్తూ వారిని నడిపించిన దేవుడు మన దేవుడు. పగలు ఎండ దెబ్బలు తగలకుండా మేఘస్తంభములను, రాత్రి వాళ్ళకి మంచు దెబ్బ తగలకుండా వారికి రాత్రి అగ్ని స్తంభములను వారికి ముందుగా నడుచుతూ ఆయన వారిని నడిపించాడంట. శ్రేష్టకరమైన, శ్రేయస్కరమైన, క్షేమకరమైన, సురక్షితమైన మార్గములలో నీ వెళ్తున్న మార్గములో నీకు అపాయం, ఆపద జరగకుండా నీ వెళ్తున్న మార్గములో నీ కాలు తొట్టలకుండా, నీకు ఎదురు ఎవడు నిలవకుండా నీ ఎదుట మార్గం సరళం చేస్తూ క్షేమకరమైన, శాంతికరమైన, సురక్షితమైన జలముల యొద్ద ఆయన నీకు ముందు నడుస్తూ నీ చేపట్టుకుని ఆయన నిన్ను క్షేమకరంగా నడిపిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు, పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆయన ఎక్కడ నడిపిస్తాడంటే, ఏ విధంగా నడిపిస్తాడంటే 78వ కీర్తన 52 వాక్యం చదువుకుందాం. అయితే ఆయన గొర్రెల వలె తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో వారిని నడిపించును. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించును.
వారి శత్రువులను ఆయన సముద్రంలో ముంచివేసి వారికి క్షేమాన్ని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. వారు మందవలే వారిని తోడుకొని వచ్చాడు. ఎక్కడికి? ఐగుప్తుల నుంచి ఆయన పాలు తేలిన ప్రవహించే దేశానికి వారిని తోడుకొని వచ్చాడు. వారికి ముందు నడుస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో వారికి ముందుగా నడుస్తూ వారు నడిపించాడు. పాలు ఎక్కడ ఉంటాయో, తేనె ఎక్కడ ఉంటుందో, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, ఆ శ్రేష్టకరమైన ఆ పదార్థములు ఎక్కడ ఉంటాయో వారికి తెలియదు కనుక ఆయన ముందు నడుస్తూ నడిపిస్తూ, అదిగో పాలు, అదిగో తేనె, అదిగో చెట్లు, ద్రాక్ష చెట్లు, యాపిల్ చెట్లు, దానిమ్మ చెట్లు, అయ్యో తినండి, అక్కడ కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. వారిని జలములతో నడిపిస్తూ వచ్చాడు. ఒకడు మందను మేపునట్లుగా వారిని మేపుతూ, వారిని పోషిస్తూ, వారిని బలపరుస్తూ, వారిని ధైర్యపరుస్తూ ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడు. ఆ అరణ్యములో, ఎడారిలో వారు భయపడకుండా, ఎవరికి భయపడకుండా, భయం అనేది వారికి కలగకుండా, భయం అనేది వారికి తెలియకుండా వారికి ముందుగా ఆయన వెళుతూ సురక్షితముగా వారిని నడిపించును. ఆమేన్. నా దేవుడు మంచి కాపరి వారికి ముందు వెళుతూ ఆ గొర్రెలను, ఆయన ప్రజలను ఎలా నడిపిస్తారంటే క్షేమముగా, సురక్షితంగా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యముగా బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, బలమైన వాక్యమైన జీవాహారము చేత బలమును, శక్తిని, తృప్తిని అనుగ్రహిస్తూ వారిని వాగ్దాన దేశంలోనికి నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలా నడిపిస్తాడంటే, ఎక్కడ నడిపిస్తున్నాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. సత్య స్వరూపయోగు ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, సత్య స్వరూపయోగు ఆత్మను నేను మీ వద్దకు పంపిస్తాను. శిష్యులారా, మీరు భయపడకండి. నేను ఇంతవరకు మిమ్మల్ని నడిపించిన, ఇప్పుడు నేను పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నాను తండ్రి వద్దకు. నేను వెళ్ళి సత్య స్వరూప ఆత్మ నేను మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీ వద్దకు వచ్చి ఆయన మీతోనూ మీలోనూ మీకు తోడుగా ఉండి ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సత్యము కాదు, సర్వ సత్యం. సత్యం అంటే యేసు. ఆ యేసు అయిన సత్యములో నుంచి సర్వసత్యం అనే పరిశుద్ధాత్మిక పరిపూర్ణతలోనికి ఆయన నడిపిస్తాడు. అపోస్తల ఉపదేశము, రొట్టె విడిచాడు, ఎడతెగ ప్రార్థన, సహవాసము, పరలోక రాజ్యంను గురించిన ఆ పరిపూర్ణమైన మర్మములు, ఆ ప్రత్యక్షను కనపరుస్తూ ఆ పరలోక రాజ్య నిత్య రాకడ రాజ్యానికి ఆయన నడిపి సర్వసత్యం, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సత్య స్వరూప ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు, మీ వద్దకు వచ్చినప్పుడు ఆయన సత్యమును బోధిస్తూ మిమ్మల్ని మరింత సర్వసత్యము, లోతైన అనుభవానికి, లోతైన నడిపింపులో నడిపిస్తాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, పేతురు నీ పడవను కొంచెం లోతుగా నడిపించు. ఆమేన్. కొంచెం లోతుగా నడిపించు. కొంచెం లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఆత్మీయతలో, పరిశుద్ధతలో, విశ్వాసంలో, పవిత్రతలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో లోతైన అనుభవంలోనికి వెళ్ళి లోతైన మార్గంలో నువ్వు నడిపించబడాలి. దేవుని కృపలో నిలిచి ఫలించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రజలు దేవునిగా మహిమపరచకుండా, దేవునిగా స్తుతించకుండా, దేవునిగా ఆరాధించకుండా, సత్యాన్ని గుర్తించకుండా, సత్యాన్ని విస్మరించి అసత్యాన్ని బోధిస్తూ అసత్యపు మార్గములను నడుచుకుంటున్నారంట. సకల చతుష్పాద జంతువులను పూజిస్తూ ఆరాధిస్తూ, సృష్టికర్తగా ప్రతిగా సృష్టిని పూజిస్తూ దేవుని మహిమపరచకుండా నడిపించబడుతున్నారంట. సత్యమును అసత్యముగా బోధిస్తూ నడిపిస్తూ, ఈరోజు సత్యాన్ని అందరూ బోధించకుండా అసత్యాన్ని బోధిస్తూ విభిన్నమైన ఉపదేశముల చేత అనేక ప్రజలను మరులు గొలుపుతూ దేవుని పరిశుద్ధతలో, పవిత్రతలో, నీతిలో, యథార్థత నుంచి వాళ్ళని ప్రక్క తప్పించి లోకములో, లోక మాయలో, లోక ఆకాశంలో, లోక పద్ధతుల్లో, లోక సంబంధమైన కార్యక్రమాల్లో, లోక సంబంధ విషయంలో, లోక సంబంధమైన ఆ యొక్క కార్యక్రమాల్లో వారు నడిపిస్తూ ఉన్నారు అనేకులు. కానీ సత్య స్వరూప ఆత్మని ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన సర్వసత్యం నడిపిస్తాడు. సత్యమైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ ఉపదేశములో నడిపించి స్థిరపరిచి నిన్ను క్షేమముగా ఆ రాకడ రాజ్యానికి సంపూర్ణ సిద్ధి కలిగిన వాడిగా ఆయన మారుస్తాడు. ఆ ఎటు నిలవబెడతాడు నిన్ను ఒక రోజున. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వసత్యం నడిపించబడాలి. సత్యాన్ని ఎరిగి దేవుణ్ణి గుర్తించకుండా ఎంతోమంది ఉన్నారు. సర్వసత్యం నడిపించబడినట్లుగా దేవుడు కృప అభిషేకం మన పైన కుమ్మరించి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత మన కాపరిగా, మన దేవుడిగా, మన తండ్రిగా పరిశుద్ధాత్ముడు ఉండి, మన సహకారిగా ఉండి నడిపించే మన ప్రియ స్నేహితుడిగా పరిశుద్ధాత్మ మనతో ఉండి ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. నిత్య రాజ్యము రాకడకు ప్రభువుని ఎదుర్కొంటకు మనల్ని ఒక పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘముగా, సమాజముగా ఆయన మనల్ని సిద్ధపరిచి ఆయన కృపకు పాత్రలుగా మనల్ని మారుస్తాడు. ఆమేన్. మన మంచి కాపరిని యేసయ్య ఆయన మనల్ని బలమైన ఆహారం చేత మంచి మేతగల స్థలములో పరిశుద్ధమైన అపోస్తుల ఉపదేశం కలిగిన సంఘ సహవాసంలో మనల్ని నిలిపి బలమైన ఆహారం చేత మనల్ని పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని మోస్తాడు. మన భారం అంతా ఆయన మోస్తాడు. మనకి ఏ అపాయం, ఏ ఆపద జరగకుండా, మనకి ఏమి సంభవించకుండా ఆయన రెక్కల మీద మనల్ని మోసి, మనల్ని బలపరిచి, మనల్ని కాపాడుతూ ఆయన మన క్షేమాన్ని ఇచ్చి మనల్ని నడిపిస్తాడు. ఆయన సురక్షితమైన మార్గంలో ఆయన మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సురక్షితంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ముందు నడుస్తూ ఆయన మనం చేపెట్టుకుని మనల్ని నడిపిస్తాడు. మెల్లగా నడిపిస్తాడు, సురక్షితంగా నడిపిస్తాడు, క్షేమకరం నడుస్తాడు. భయపడకుండా సురక్షితంగా మనల్ని తోడుకొని ఆయన నడిపిస్తాడు. ఇశ్రాయేలును తన వాగ్దాన భూమైన కానాను చేర్చినట్లుగా, నడిపించినట్లుగా మనల్ని పరలోక రాజ్యం అనే ఆ రాకడ రాజ్యానికి, ఆ రాజ్యానికి మనల్ని క్షేమంగా నడిపిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అందుకు సత్యస్వరూపమైన ఆత్మ మన ఎద్దకు పంపించి, ఆత్మ మనల్ని సర్వసత్యం నడిపించి మనల్ని ప్రభువు రాకడ రాజ్యానికి సిద్ధపరిచి, ఆయత్తపరిచి మనల్ని కాపాడునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, చిన్న తీర్మానం చేసుకుందాం. ఆయన ఒక మంచి కాపరి, ప్రధాన కాపరి, గొప్ప కాపరి, పరిశుద్ధ కాపరి. థ్యాంక్ యూ లార్డ్. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువాగాడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువాగాడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి,
గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నా కాపరివి, నా కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. థ్యాంక్ యూ లార్డ్. ఆయన మన మంచి కాపరి అని యేసయ్య మంచి మేతగల స్థలములో మనల్ని బలమైన ఆహారం చేత మనల్ని మేపుతాడు, మనల్ని పోషించి తృప్తిపరిచి బలపరుస్తాడు. ఆయన మనల్ని మోస్తాడు, మనకి ఏ అపాయం ఆపద రాకుండా ఆయన మనల్ని మోయిస్తూ మన భారమంతా మోసి మనం నడిపిస్తాడు. మన భారమంతా సిలువలో మోసాడు, రక్తం చేత కడిగాడు, విమోచించాడు, నిత్య రక్షణ నిత్య జీవాన్నిచ్చి కృపకు పాత్రులుగా మనల్ని మార్చాడు. మరియు ఆయన మనల్ని ముందుగా వెళుతూ ఆయన మనల్ని నడిపిస్తాడు. సురక్షితమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన, సమాధానకరమైన, ఆరోగ్యకరమైన, పరిశుద్ధమైన రాజ్య మార్గంలో ఆయన వెళుతూ మనల్ని నడిపిస్తాడు. సర్వ సత్యములోనికి ఆయన ఆత్మచేత మనల్ని నడిపించి మన నిత్య జీవానికి వారసులుగా, వారసత్వానికి యోగ్యులుగా ఆయన మనల్ని మార్చి ఆయన మనల్ని మహిమకరంగా ఆ రాకుల రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించి, ఒక మంచి కాపరి అని యేసయ్య దేవుడు మనకు అనుగ్రహించి, మనల్ని యేసయ్య మన కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తున్నందుకు ఆయన మనం స్తుతించి, మనం గణపరిచి ఆయన మహిమపరచవలసిన వారమైనాం. ఆమేన్. ఆయన కృపగా అప్పగించుకుందాం. ఆయన కృపలో మనం నడిపించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయనా. అయ్యా, ఈ నెల ప్రారంభం నుంచి ఈ నెలకు ప్రభా, ఈ చివరి పునరుద్ధానపు ఆరాధన వరకు నాయనా అయ్యా, మీరు నన్ను మమ్మల్ని ప్రభా ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా ఈ నెలంతా కూడా నాయన అయ్యా మీరు రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచారయ్యా, కాపాడారయ్యా, సజీవులుగా ఉంచారయ్యా. మరలా ప్రభా ఈ నెలకి చివరి పునరుద్ధానపు ఆరాధనలో మమ్మల్ని సజీవులుగా ఉంచి, సజీవులైన ఆయన్ని స్తుతించేదని నన్ను మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచి మనసారా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. అయ్యా, నీ సముఖములో ప్రభా పాటల ద్వారా నీ నామను మహింపరుచున్నాము. స్తుతి ఆరాధన ద్వారా ఆత్మస్వరూపి అదృశ్య దేవుడుగాను మీరు మా మధ్య దిగొచ్చి మమ్మల్ని బలపరిచినందుకు మరొకసారి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ స్తోత్రం. అదేవిధంగా దైవ సేవకుల పక్షం మీ నిలవబట్టుకొని మీరు నాతోనూ ప్రభా తండ్రి లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. మీరు మా మంచి కాపురవని
అయ్యా మీరు మమ్మల్ని ప్రభా తండ్రి మోసి నడిపించే దేవుడు అని, అయ్యా మాకు ముందుగా ఉండి ప్రభా మమ్మల్ని నడిపిస్తానని ప్రభా తండ్రి మీ లేఖనాల ద్వారా తేట తెలంగా మీరు మాకు తెలియపరిచిన విధానం కొరకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడ ప్రభా మా మంచి కాపరిగాను నాయన, అయ్యా ప్రభా తండ్రి మాకు ప్రధాన కాపరిగా ఉండి నాయన మాకు ముందుగా నడిచి ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రము నాయన, మీ భుజుల మీద మమ్మల్ని మోసి అయ్యా మా కొరకు నా కొరకు సిలువలో మీరు ప్రాణం పెట్టిన మంచి కాపరిగా రీ బాలా షామానందారా లక్కారా బాబా మీరు మాకున్నందుకై మరొకసారి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. మీరు మంచి కాపరిగాను మంచి దేవుడుగాను మీరు మాకు తోడై ఉండి మీరు మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్ముడా సహాయం చేయండి, అట్టి కృపను మీరు మాకు కలుగు చేసి మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా ఈ యొక్క ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రం. వాక్యం చెప్పండి, మీ దాసును కూడా ఇంకొన్ని మీరు బలపరచండి అయ్యా. నీకు స్తోత్రం నాయన. మీరు కాపరిగా దేవుడిగా ఉండి మీ దాసుని ఇంకొన్ని మీరు బలపరిచి అభిషేకించి అడుగుపెట్టిన ప్రతి స్థలములని నా మహిమార్థమై మీ దాసును వాడబడినట్లుగా కృప చూపండి. అట్టి అభిషేకము చేతి మీ దాసును నింపండి అయ్యా. రీ బాలా షామానందారా బాబా పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి మీ ఆత్మ ద్వారా మాట్లాడి మమ్మల్ని నడిపించిన ప్రభా తండ్రి నాయన నీ కృపను బట్టి మరొకసారి నీకు స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. లైవ్ ద్వారా వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా నాయన మీరు కాపరిగాను దేవుడుగాను ఉండి ప్రభా అయ్యా వారిని ఎత్తుకొని ప్రభు మోసిన ఆయన మీరు నడిపించమని పరిశుద్ధాత్మలా సహాయం చేయండి. ఈ కుడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు నాయన మీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు ఆయనకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు మనసారా ఆస్వాదించి దీవించి మంచి కాపురుగా ఉండి నీ పిల్లల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునేశ్వర కృప తండ్రి అన్న దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నున్న సహవాసంతో సమాధానం అసలు కూడి ఉండి ఆయన మాటలు వింటున్నా ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ ప్రాంతం వరకు ఆయన మంచి కాపరిగా మనకు తోడుగా ఉండి మనం చేపట్టుకుని ఆయన మహిమగల రాజ్యానికి రాకడకు మనల్ని సంపూర్ణముగా మనల్ని సిద్ధపరిచి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మన మంచి కాపురైన యేసయ్య మన మంచి కాపురు ఉన్నందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్.